'గుంటూరు కారం' ట్రైలర్ రివ్యూ చూసుకుంటే ఇందాకే ట్రైలర్ రివ్యూ అయింది. సో, ట్రైలర్ అయితే అద్దిరిపోయిందనమాట. సో, 'మహేష్ బాబు' ఫ్యాన్స్‌కైతే ఇది పండుగ లాంటి ఒక గూస్ బంప్స్ వచ్చే ట్రైలర్ అని జెప్పాలి. సో, అందరి అంచనాలని అంచనాలని టచ్ చేసింది ఈ ట్రైలర్ అనే జెప్పాలనమాట. ఫ్యామిలీ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అటెన్షన్ అయితే ఈ ట్రైలర్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక త్రివిక్రమ్ గారి ఒక మనం 'మానియా' ఉంటది గదా! త్రివిక్రమ్ గారి స్టైల్ ఉంటది గదా! అసలు ఈ మూవీలో ఖచ్చితంగా పంచ్ డైలాగులు ఉన్నాయని ప్రతి క్లిప్‌లో గూడా కనిపిస్తది. ఇంకా స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైలర్ వచ్చేసేసి రమ్యకృష్ణ గారు కనిపిస్తారు. రమ్యకృష్ణ గారికి ఒక కొడుకుంటారు. సో, ఆమె హస్బెండ్ తోటి విడిపోయినప్పుడు వాళ్ళ కొడుకునైతే వదిలేస్తారనమాట. సో, వాళ్ళ కొడుకు మళ్ళీ ఫాదర్ దగ్గర పెరుగుతారో, లేకపోతే ఫాదర్‌కి దూరంగా పెరుగుతారో అదైతే చూపించలేదు. మళ్ళీ వాళ్ళ మదర్‌ని ఎతుక్కుంటూ వాళ్ళ ఊరికి వెళ్ళి, అక్కడ ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసేసి, ఆ ఊర్లో ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసి, సో, అది అనుకుంటా మూవీ స్టోరీ. బట్ ఎట్టకేలకు లాస్ట్‌లో ఒక డైలాగ్ ఉంటది. అందరి మమ్మీలు చిన్నప్పుడు కొడితే, మా మమ్మీ వచ్చేసి పెద్దగయినాక నీట్‌గా రెడీ అయ్యి కొడుతుంది అనేది. సో, ఆ డైలాగ్ మాత్రం ఓసమ్. ట్రైలర్ అయితే జబర్దస్త్‌గా ఉంది. ఇంకా ట్రైలర్ నచ్చని వాళ్ళని ఎవరు ఉండరు. ఆహ్, మహేష్ బాబుని మనము ఇంతకుముందు చూసిన మహేష్ బాబు ఎనర్జిటిక్‌గా చూస్తుంటాం గదా! సో, అలాంటి ఒక వింటేజ్ మహేష్ బాబుని అయితే చూసామనమాట. ఇంకా హీరోయిన్‌కి విషయానికొచ్చేస్తే హీరోయిన్ చాలా బాగా చేశారు. ఇంకా కామెడీ టైమింగ్స్ ఇంకా త్రివిక్రమ్ గురించి మీకు తెలిసిండేదేగా. సో, త్రివిక్రమ్ అయితే తన వర్క్‌నైతే మొత్తం ఎఫర్ట్స్‌నైతే పుట్టారు. అది ఇంకా మిగతా మ్యూజిక్కొచ్చేసరికి ఫుల్ మాస్ బీజీఎం అనమాట. మూవీ క్లాస్ అయితే బీజీఎం వచ్చేసరికి ఫుల్ మాస్‌గా ఉందనమాట. సో, ఇది మూవీకి ఒక ట్రైలర్ ఒక రివ్యూ.